చూడండి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, ఇది చాలా వాస్తవం, ఇది చాలా బుక్స్లలో చాలా స్పష్టంగా ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని మోసం చేసిన కాంగ్రెస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1952 మొదటి లోక్సభ ఎన్నిక బొంబాయి నుండి, 1954 బండారా నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడించింది. డిసెంబర్ 6, 1956లో అంబేద్కర్ గారు మరణించారు. కాంగ్రెస్ ఒక దళిత మేధావిని చట్టసభల్లో అడుగు పెట్టకుండా అడ్డుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరిని చెప్పుతో కొట్టాలి? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంబేద్కర్ అవమానించింది, రిజర్వేషన్లను నెహ్రూ ఏ విధంగా అవమానించాడు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ఏ విధంగా దోక వేసిర్రో ఒక్కసారి చెప్పాలి రేవంత్ రెడ్డి. అప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో నిర్ణయం తీసుకుందాం. మొట్టమొదటిగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిందే ఈ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధాని నెహ్రూ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. మరి దీని గురించి ఏమంటావు? ఏమంటేనేమో చెప్పుతో కొడతా, అది కొడతా, ఇది కొడతా, బిరాలు వలుకుతా ఉన్నావు కదా. చాలా స్పష్టంగా చెప్తున్నాడు నెహ్రూ, రిజర్వేషన్లు మా సమ్మతం కాదు, ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వాల్సిన అక్కర్లేదు అని చెప్పేసి చెప్పినటువంటి నెహ్రూను మరి రేవంత్ రెడ్డిని ఇంకెవరిని ఏం చెప్పాలి? మరి నువ్వు మాట్లాడిన భాషని నీ మాట్లాడితే ఎట్లుంటా చెప్పండి, బాగుంటుందా? సిగ్గుండాలే భాషకు. ఇక కేసీఆర్ ఆ బూతులన్నీ నేర్పిస్తా ఉంటే నువ్వు ఇంకా దాన్ని పెద్ద ఎత్తున వేస్తా ఉన్నావు. బూతులు తప్ప నీ దగ్గర సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు, బూతులు మాట్లాడుతా ఉన్నావు, ఫేక్ ప్రచారాలు చేస్తా ఉన్నావు తప్ప నువ్వు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఈ 5 నెలల కాలంలో నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంటో కనీసం చెప్పలేనటువంటి చాతగాని స్థితిలో ఈరోజు నువ్వు తయారై ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళపైన దుష్ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. 6 గ్యారంటీల అమలు విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావు? ఇప్పుడు వచ్చి రైతు భరోసా అంటున్నారు. రైతు భరోసా ఎంత ఇవ్వాలి? 15,000 రూపాయలు ఇవ్వాలి. రైతు బంధు అనేది వేరు, రైతు భరోసా వేరు, వీళ్ళు పేరు మార్చారు. మరి ధరణి మీద ఏ నిర్ణయం తీసుకున్నావు? ధరణే రద్దు చేస్తా అన్నావు కదా, ఏమైంది ధరణి? నిరుద్యోగులకు 4,000 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు, పెన్షన్ 4,000 రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే కేటీఆర్ ఒక బుక్ రిలీజ్ చేసిండు, నీ 420 హామీల బుక్. ఎందుకు మాట్లాడాలని చెప్పేసి మేము మాట్లాడలేదు, వాస్తవ సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. నీ 420 హామీలను ఏం చెప్తావో చెప్పాలి, దాని సమాధానం చెప్పాలి. సిగ్గుండాలే, కొంచెమైనా సిగ్గుశరం లేకుండా ఇంకా ఈ విధమైనటువంటి భాష మాట్లాడుతా అంటే ప్రజాస్వామ్యవాదులు నాలాంటి ప్రశ్నించే గొంతుకలు కానీ ఎవరు కూడా వినరు. ఖచ్చితంగా దీనికి నీకే చెప్పుతో కొట్టేటువంటి సమాధానాన్ని ఈరోజు మాలాంటి వేదికల ద్వారా ఖచ్చితంగా నీకు ఇస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. నేడు నిర్మల్, గద్వాల్లో రాహుల్ సభలు, మళ్ళీ 10వ తేదీన రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేత అంటూ ఒకరిని చూస్తున్నాం. సో మొత్తానికైతే రిజర్వేషన్ల పైన ఏం చేశారు నెహ్రూనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నెహ్రూ అధ్యయిస్తా ఉంటే నెహ్రూ ఏమో రిజర్వేషన్లకు సంబంధించి ఆయన వద్దు, సమ్మతం కాదు, ప్రభుత్వ ఉద్యోగులు అసలే ఇవ్వద్దని చెప్పేసి ఆయన చెప్తా ఉంటే, ఇంకొక దాంట్లో 1979లో మొరార్జీ దేశాయ్ సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఆనాడు మండల్ కమిషన్ 27% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ తోటి ఆయన ఇంప్లిమెంట్ చేద్దామనుకుంటే ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసి ఈరోజు ఇందిరాగాంధీ ఎక్కి మళ్ళా అధికారం చెలాయించి దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలను ఎదగనీయకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను ఈరోజు పెద్ద ఎత్తున దోకా చేసిందే కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎంతమంది సీఎంలకు అవకాశం ఇచ్చిర్రు, ఎంతమంది సీఎంలకు ఈరోజు బీసీలుగా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో ఎవరికి ఎంతమందికి అవకాశం ఇచ్చారో ఒక్కసారి చెప్పాలి. ఈ దేశానికి ఒక బీసీని ప్రధానమంత్రి చేసిరా, ఒక బీసీని రాష్ట్రపతి చేసిరా, లేదా ఒక బీసీని, ఒక ఎస్సీని కానీ ఒక ఎస్టీని కానీ ఈరోజు రాష్ట్రపతిని చేసిరా, ప్రధాని చేసిరా? చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. అది చెప్పకుండా రిజర్వేషన్లు అనుకుంటా డ్రామా ఆడుతా అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలంతా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని చెప్పుతో కొట్టి ఈ దేశం నుంచి తరిమేటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంకేమన్నా అనుకుంటారే అనుకోండి, తప్పేం లేదు. చూడండి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, ఇది చాలా వాస్తవం, ఇది చాలా బుక్స్లలో చాలా స్పష్టంగా ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని మోసం చేసిన కాంగ్రెస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1952 మొదటి లోక్సభ ఎన్నిక బొంబాయి నుండి, 1954 బండారా నుండి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడించింది. డిసెంబర్ 6, 1956లో అంబేద్కర్ గారు మరణించారు. కాంగ్రెస్ ఒక దళిత మేధావిని చట్టసభల్లో అడుగు పెట్టకుండా అడ్డుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరిని చెప్పుతో కొట్టాలి? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంబేద్కర్ అవమానించింది, రిజర్వేషన్లను నెహ్రూ ఏ విధంగా అవమానించాడు, ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏ విధంగా దోకా వేసిర్రో ఒక్కసారి చెప్పాలి రేవంత్ రెడ్డి. అప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో నిర్ణయం తీసుకుందాం. మొట్టమొదటిగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిందే
ఈ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధాని నెహ్రూ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. మరి దీని గురించి ఏమంటావు? ఏమన్నా అంటేనేమో చెప్పుతో కొడతా, అది కొడతా, ఇది కొడతా, బిరాలు వలుకుతా ఉన్నావు కదా. చాలా స్పష్టంగా చెప్తున్నాడు నెహ్రూ, రిజర్వేషన్లు మా సమ్మతం కాదు, ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ ఇవ్వాల్సిన అక్కర్లేదు అని చెప్పేసి చెప్పినటువంటి నెహ్రూను మరి రేవంత్ రెడ్డిని ఇంకెవరిని ఏం చెప్పాలి? మరి నువ్వు మాట్లాడిన భాషని నీ మాట్లాడితే ఎట్లుంటా చెప్పండి, బాగుంటుందా? సిగ్గుండాలే భాషకు. ఇక కేసీఆర్ ఆ బూతులన్నీ నేర్పిస్తా ఉంటే నువ్వు ఇంకా దాన్ని పెద్ద ఎత్తున వేస్తా ఉన్నావు. బూతులు తప్ప నీ దగ్గర సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు, బూతులు మాట్లాడుతా ఉన్నావు, ఫేక్ ప్రచారాలు చేస్తా ఉన్నావు తప్ప నువ్వు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఈ 5 నెలల కాలంలో నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంటో కనీసం చెప్పలేనటువంటి చాతగాని స్థితిలో ఈరోజు నవ్వుతారై ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళపైన దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. 6 గ్యారంటీల అమలు విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావు? ఇప్పుడు వచ్చి రైతు భరోసా అంటాడు. రైతు భరోసా ఎంత ఇవ్వాలి? 15,000 రూపాయలు ఇవ్వాలి. రైతు బంధు అనేది వేరు, రైతు భరోసా వేరు, వీళ్ళు పేరు మార్చారు. మరి ధరణి మీద ఏ నిర్ణయం తీసుకున్నావు? ధరణే రద్దు చేస్తా అన్నావు కదా, ఏమైంది ధరణి? నిరుద్యోగులకు 4,000 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు, పెన్షన్ 4,000 రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే కేటీఆర్ ఒక బుక్ రిలీజ్ చేసిండు, నీ 420 హామీల బుక్. ఎందుకు మాట్లాడాలని చెప్పేసి మేము మాట్లాడలేదు, వాస్తవ సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నావు. నీ 420 హామీలను ఏం చెప్తావో చెప్పాలి, దాని సమాధానం చెప్పాలి. సిగ్గుండాలి, కొంచెమైనా సిగ్గుశేరం లేకుండా ఇంకా ఈ విధమైనటువంటి భాష మాట్లాడుతా అంటే ప్రజాస్వామ్యవాదులు నాలాంటి ప్రశ్నించే గొంతుకలు కానీ ఎవరు కూడా వినరు. ఖచ్చితంగా దీనికి నీకే చెప్పుతో కొట్టేటువంటి సమాధానాన్ని ఈరోజు మాలాంటి వేదికల ద్వారా ఖచ్చితంగా నీకు ఇస్తామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. నేడు నిర్మల్, గద్వాల్లో రాహుల్ సభలు మళ్ళీ 10వ తేదీన రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేత అంటూ ఒకరిని చూస్తున్నాం. సో మొత్తానికైతే రిజర్వేషన్ల పైన ఏం చేశారు నెహ్రూనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నెహ్రూ అది చేస్తా ఉంటే నెహ్రూ ఏమో రిజర్వేషన్లకు సంబంధించి ఆయన వద్దు, సమ్మతం కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు అసలే ఇవ్వద్దు అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటే, ఇంకొక దాంట్లో 1979లో మొరార్జీ దేశాయ్ సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఆనాడు మండల్ కమిషన్ 27% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ తోటి ఆయన ఇంప్లిమెంట్ చేద్దామనుకుంటే ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసి ఈరోజు ఇందిరాగాంధీ ఎక్కి మళ్ళా అధికారం చెలాయించి దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలను ఎదుగనేయకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను ఈరోజు పెద్ద ఎత్తున దోకా చేసిందే కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎంతమంది సీఎంలకు అవకాశం ఇచ్చిర్రు, ఎంతమంది సీఎంలకు ఈరోజు బీసీలుగా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో ఎవరికి ఎంతమందికి అవకాశం ఇచ్చారో ఒక్కసారి చెప్పాలి. ఈ దేశానికి ఒక బీసీని ప్రధానమంత్రి చేసిరా, ఒక బీసీని రాష్ట్రపతి చేసిరా, లేదా ఒక బీసీని ఒక ఎస్సీని కానీ ఒక ఎస్టీని కానీ ఈరోజు రాష్ట్రపతిని చేసిరా, ప్రధాని చేసిరా చెప్పాలి.